హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇదిగోండి, నేనైతే లైనింగ్ బ్లౌజ్ని అయితే ఈ విధంగా అయితే గమ్ముతో అటాక్ చేసుకుంటానండి. ఎందుకంటే ఇది చాలా స్మూత్ క్లాత్ అండి, లేదంటే జారిపోతుంది. అందుకని చెప్పేసి దీన్ని నేను గమ్ముతో అయితే గమ్ముతో అయితే అంటించుకుంటానండి. ఇది బ్యాక్ పార్ట్ అండి. మనకి క్లాత్ సరిపోతుంది లేదని కూడా ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు. ఈ లాగైతే మాత్రం మార్నింగ్ 6:30కి అండి. ఇదిగోండి, ఇలా అంటించుకుంటాను. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇదిగో ఇలాగా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఫ్రంట్, ఇది ఫ్రంట్. ఇక్కడ హ్యాండ్స్ వచ్చాయండి, ఇక్కడ హ్యాండ్స్. ఈ పైన అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవి షేప్ పట్టీలు. ఓకే, ఇలా అయితే మనం అడ్జస్ట్ చేసుకున్నామంటే మనకి ఎలాంటి క్లాత్ అయినా సరే జారిపోకుండా మిషన్ మీద ఉంటుంది, లేదంటే జారిపోతుంది. బిగినర్స్ అయితే చాలా ఇబ్బంది పడతారండి. ఇదిగోండి, మీకు ఆల్రెడీ దీనికి ముందు వీడియోలో మీకు లైనింగ్ అనేది ఎలా అటాచ్ చేసుకోవాలో చూపించాను కదండి. అదేవిధంగా ఆ విధంగా అటాచ్ చేసుకొని ఇలా కుట్టేసుకోవచ్చు అండి. అసలు ఎక్కడ కూడా ఉగ్గులు అనేది ఉండదండి, అంటే ముడతలు రావడం అనేది ఉండదు. ఇంత నీట్ ఫినిషింగ్ వస్తుందండి. చూడండి ఎంత నీట్గా ఉందో. నేను లాగి పట్టుకోవడం అని కూడా కాదు, చూడు అసలు ఎంత నీట్గా వచ్చిందో. మీకు లైట్ కలర్ కానీ వస్తుంది, ఇది ఆరెంజ్ కలర్ అండి. మీకు లైట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ మనం ఏదైనా శారీస్కి ఏదైనా చెంకిలు అవి అంటించుకోవాలి, ఏమైనా కుందమ్స్ అంటియాలంటే మనం తీసుకుంటాం కదండి, ఆ గమ్ తీసుకొని అంటించండి. ఇదిగోండి, ఇంత నీట్గా వస్తుందండి. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ టిప్ అయితే బాగా చాలా ఉపయోగపడుతుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఏ బ్లౌజ్కైనా సరే. ఇప్పుడు ఇదంటే కొన్ని ఉంటాయి కాటన్ ఉంటాయి, మనం ఎలా పట్టుకుంటే అలా ఉండిపోతాయి. అదే సిల్క్ ఉంటాయి కొన్ని అయితే అసలు పట్టుకుంటే జారిపోయేలాగా ఉంటాయి స్మూత్గా. ఆ క్లాత్లు అయితే మనం ఎంత జాగ్రత్తగా కుట్టినా సరే ముడత వస్తుందండి. ఎక్కడో గట్ట ఉగ్గులుగా కనిపిస్తుంది. కానీ ఇది మాత్రం మీరు ట్రై చేయండి. టిప్ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి.